ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థులకు యాసిడ్స్ అండ్ బేసెస్ అండ్ సాల్ట్స్ ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అనేటటువంటి చాప్టర్లో కొన్ని ముఖ్యమైనటువంటి ఈ పాయింట్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. యాసిడ్స్ ఆర్ సోర్ టు టేస్ట్ అండ్ టర్న్ బ్లూ లిట్మస్ పేపర్ టు రెడ్ కలర్. ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి, నీలి లిట్మస్ను ఎరుపు రంగుగా మారుస్తాయి. బేసెస్ ఆర్ బిట్టర్ టు టేస్ట్ అండ్ సోపీ టు టచ్. క్షారాలు అయితే చేదుగాను లేదా ఊరుగాను ఉంటాయి, తాకితే సోప్ వలె ఉంటాయి. దే టర్న్ రెడ్ లిట్మస్ పేపర్ టు బ్లూ లిట్మస్. ఇవి ఎరుపు లిట్మస్ ని నీలి రంగుగా మారుస్తాయి. సర్వసాధారణంగా ఆమ్లాలకు ఉండేటటువంటి ధర్మాలు. న్యాచురల్ ఇండికేటర్స్ ఇవి టర్మరిక్ పౌడరు, కలర్డ్ పెటల్స్ ఆఫ్ ఫ్లవర్స్, లిట్మస్. సింథటిక్, ఈ సింథటిక్ లో వచ్చి మిథైల్ ఆరెంజ్ అండ్ ఫినాప్థలిన్. ఇవి రెండు కూడా ఆమ్లాలు, క్షారాలని మనము గుర్తించడానికి ప్రయోగశాలలో వాడేటటువంటి ఇండికేటర్స్ ఇవి. ఈ ఫినాప్థలిన్ యాసిడ్ మీద వేస్తే రంగేం మారదు, కలర్లెస్ అంటాం దాన్ని. అదే బేస్ మీద వేస్తే పింక్ రంగులో వస్తుంది. అదే మిథైల్ ఆరెంజ్ యాసిడ్ మీద వేస్తే ఎరుపు రంగు వస్తుంది, బేస్ మీద వేస్తే ఎల్లో రంగు వస్తుంది. సో వీటి మీద మనకు క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో కలర్స్ అడిగేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ స్ట్రాంగ్ యాసిడ్స్ HCl, H2SO4 అండ్ HNO3. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్. నెక్స్ట్ కొన్ని ఆమ్లాల యొక్క పేర్లు, వాటి యొక్క ఫార్ములాస్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాటి యొక్క నేచర్ కూడా. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని HCl అంటాము, ఇది స్ట్రాంగ్ యాసిడ్ అంటారు, దీన్ని బలమైన ఆమ్లం. సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా H2SO4 అంటాం, బలమైన ఆమ్లం. నైట్రిక్ యాసిడ్ HNO3 స్ట్రాంగ్ యాసిడ్. అసిటిక్ యాసిడ్ వచ్చేసి వినెగర్, దీన్ని CH3COOH అంటాము, వీక్ యాసిడ్. కార్బోనిక్ యాసిడ్ ఇది సోడాలో ఉండేటటువంటి ఆమ్లము, H2CO3, ఇది బలహీన ఆమ్లము లేదా వీక్ యాసిడ్. ఫాస్ఫోరిక్ యాసిడ్ H3PO4 వీక్ యాసిడ్. బేసిస్ కి వస్తే క్షారాలు అంటాం. ఈ బేసిస్ లో సోడియం హైడ్రాక్సైడ్, దీన్ని కాస్టిక్ సోడా అని కూడా అంటారు. ఫార్ములా వచ్చి NaOH, స్ట్రాంగ్ బేస్, బలమైన క్షారం. పొటాషియం హైడ్రాక్సైడ్ KOH, స్ట్రాంగ్ బేస్. కాల్షియం హైడ్రాక్సైడ్, దీన్ని స్లేకేడ్ లైమ్ ఆర్ మిల్క్ ఆఫ్ లైమ్ అని కూడా అంటారు. ఫార్ములా వచ్చి CaOH ట్వైస్, వీక్ బేసిస్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్, దీన్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటాము, MgOH ట్వైస్, ఫార్ములా వీక్ బేస్. నెక్స్ట్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ NH4OH, ఇది కూడా ఒక వీక్ బేస్, బలహీన క్షారము. ఆలిఫాక్టరీ ఇండికేటర్స్ ఆర్ యూజ్డ్ టు టెస్ట్ యాసిడ్స్ అండ్ బేసెస్ బై ఆర్డర్ చేంజ్. అంటే రంగు మార్పు, స్మెల్ తో అది ఆమ్లమా, క్షారమా అని కనుక్కునేటటువంటి వాటిని ఆలిఫాక్టరీ ఇండికేటర్స్ అని చెప్పేసి అంటారు. వీటిలో ఎగ్జాంపుల్స్ వచ్చి క్లోవ్ ఆయిల్, వెనిలా ఎసెన్స్ అండ్ ఆనియన్. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్. దెన్ యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్స్. ఆమ్లాలు ఏవైనా లోహాలతో చెరుజరిపితే వెలువడేటటువంటి వాయువు హైడ్రోజన్ గ్యాస్. ఈ హైడ్రోజన్ గ్యాస్ కి కన్ఫర్మేషన్ టెస్ట్ ఒకటి ఉంది. హైడ్రోజన్ గ్యాస్ ని అంటే వెలువడేటటువంటి వాయువు హైడ్రోజన్ అని ఎలా నిర్ధారిస్తారంటాం కన్ఫర్మేషన్. ఈ కన్ఫర్మేషన్ ఏం చేస్తామంటే ఆ గ్యాస్ లిబరేట్ అయ్యేటప్పుడు ఒక మ్యాచ్ స్టిక్ ని కానీ వెలిగించి పెడితే పాప్ సౌండ్ వస్తుంది, టప్ అనేటటువంటి సౌండ్ వస్తుంది. అదేవిధంగా యాసిడ్స్ రియాక్ట్ విత్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ లేదా బైకార్బోనేట్స్ అంటాము. కార్బోనేట్స్ తో కానీ బైకార్బోనేట్స్ తో కానీ రియాక్ట్ అయితే లిబరేట్ అయ్యేటటువంటి వాయువు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ ద రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేస్ టు గివ్ సాల్ట్ అండ్ వాటర్ ఇస్ కాల్డ్ న్యూట్రలైజేషన్. తటస్థీకరణ చర్యలు అంటారు. ఒక ఆమ్లము
ఒక క్షారముతో కలిస్తే లవణము నీరు ఏర్పడుతుంది. ఇలాంటి చర్యల్ని తటస్థీకరణ చర్యలు అంటారు. ఎగ్జాంపుల్ కావాలంటే HCl ప్లస్ NaOH గివ్స్ రైస్ టు NaCl ప్లస్ H2O, లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటే సోడియం సల్ఫేట్ ప్లస్ వాటర్ వస్తుంది. సో ఎనీ ఎగ్జాంపుల్, యాసిడ్ ఒక బేస్ కలపాలి, సాల్ట్ అంటే లవణము ప్లస్ నీరు వస్తుంది. సో రియాక్షన్ ఆఫ్ బేస్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఈస్ కాల్డ్ న్యూట్రలైజేషన్ అన్నాడు. ఇక్కడ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ హావ్ అసిడిక్ నేచర్. ఈ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ లో ఎగ్జాంపుల్ వచ్చి కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ట్రాక్సైడ్ ఇవన్నీ వస్తాయి. ఇవి వాటర్లో కానీ కలిగినట్లయితే యాసిడ్ నేచర్ వస్తుంది, వాటికి ఆమ్లాలుగా మారుతాయి. కార్బన్ డైఆక్సైడ్ అయితే కార్బోనిక్ ఆమ్లము, సల్ఫర్ డైఆక్సైడ్ అయితే సల్ఫ్యూరస్ ఆమ్లము, సల్ఫర్ ట్రాక్సైడ్ అయితే సల్ఫ్యూరస్ ఆర్ సల్ఫ్యూరిక్ ఆమ్లం వస్తుంది. అదేవిధంగా మెటాలిక్ ఆక్సైడ్స్ ఆఫ్ బేసిక్ నేచర్. లోహ ఆక్సైడ్ అయితే వాటికి క్షార ధర్మాలు వస్తాయి, లేదా ఆ క్షారాలుగా మనకు కనిపిస్తాయి. వాటి యొక్క నేచర్, ఆ బేసిక్ నేచర్ వచ్చేసి కనిపిస్తుంది మనకు. Na2O, MgO, CuO, CaO ఎగ్జాంపుల్స్ అవి. తర్వాత మెటల్ ఆక్సైడ్ షో బోత్ అసిడిక్ అండ్ బేసిక్ నేచర్ ఆర్ కాల్డ్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటారు. కొన్ని లోహ ఆక్సైడ్లకి ఆమ్ల ధర్మాలు ఉంటాయి, క్షార ధర్మాలు ఉంటాయి. అలాంటి వాటిల్ని ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి అల్యూమినా అండ్ బెరీలియం ఆక్సైడ్. ఆక్వియస్ సొల్యూషన్స్ ఆఫ్ యాసిడ్స్, బేసెస్ వెరీ ఇంపార్టెంట్. అది అంటే ఆమ్లాలు కానీ క్షారాల యొక్క జలద్రావణాలు లేదా లవణాల యొక్క జలద్రావణాలు దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ, దే ఆర్ కాల్డ్ ఎలక్ట్రోలైట్స్ అంటాం. అంటే అవి విద్యుత్ విశ్లేష్యాలు అంటాం. వాటిని విద్యుత్ విశ్లేష్యాలు అంటాం. ఎలక్ట్రోలైట్ అంటే విద్యుత్ విశ్లేష్యం. ఏ ద్రావణం గుండా అయితే విద్యుత్తును పంపిస్తే ఆ ద్రావణము అయాన్స్ గా విడిపోతుందో అలాంటి వాటిని మనం ఎలక్ట్రోలైట్స్ అంటాం. అందుకనే ఇక్కడ ఇట్ ఈస్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఫ్రీ అయాన్స్. ఇక్కడ మనకు ద్రవాలలో విద్యుత్ ప్రవాహం అనేటటువంటిది అయాన్స్ వల్ల జరుగుతుంది. అందుకని ఎలక్ట్రోలైట్స్ ఎప్పుడు కూడా అయాన్స్ గా విడిపోతాయి. ఇఫ్ వి పాస్ ద కరెంట్ ఇన్ ది ఎలక్ట్రోలైట్, దే ఆర్ డివైడెడ్ ఇంటూ అయాన్స్. Aqueous solutions of glucose, urea, sugar do not conduct electricity, which are called non-electrolytes. It is due to absence of ions. Very very important point ఇది. అంటే కొన్ని ద్రావణాలు, కొన్ని జల ద్రావణాలు అంటే ఇక్కడ గ్లూకోజ్, యూరియా, షుగర్, వీటి యొక్క ద్రావణాలన్నీ కూడా విద్యుత్తును పంపించవు. ఎందుకంటే ఇక్కడ విచ్ ఆర్ కాల్డ్ నాన్ ఎలక్ట్రోలైట్స్ అంటాము. ఇక్కడ అయాన్స్ అనేటటువంటివి విడగొట్టబడవు. దాని గుండా అంటే ఆ ఎలక్ట్రోలైట్ గుండా విద్యుత్తును పంపినప్పుడు ఎలక్ట్రోలైట్స్ విడిపోవడం అనేటటువంటిది చాలా తక్కువగా జరుగుతుంది. కాబట్టి అక్కడ మనకు విద్యుత్ ప్రవాహం అనేటటువంటిది కనిపించదు. అసిడిక్ నేచర్ ఆఫ్ యాసిడ్స్ ఈస్ డ్యూ టు H+ ions. బేసిక్ నేచర్ ఆఫ్ బేస్ ఈస్ డ్యూ టు OH- ions. ఆమ్ల లక్షణాలు కానీ క్షార లక్షణాలు కానీ మనకు ఆమ్ల లక్షణాలకు కారణం H+ ions, క్షార లక్షణాలకు కారణము OH- ions. బేసెస్ ఇన్ వాటర్ ప్రొడ్యూసెస్ OH- ions. వీటినే హైడ్రాక్సైడ్ అయాన్స్ అంటాం. బేసెస్ అంటే క్షారాలు నీటిలో OH- ionsలను విడుదల చేస్తాయి. బేసెస్ which are soluble in water are called alkalis. ఏ క్షారాలు అయితే నీటిలో కరుగుతాయో వాటిని ఆల్కలీస్ అంటాము. ఆల్ స్ట్రాంగ్ బేసెస్ ఆర్ ఆల్కలీస్. బలమైనటువంటి క్షారాలన్నీ కూడా ఆల్కలీస్ అంటారు, ఎందుకంటే అవన్నీ కూడా నీటిలో కరుగుతాయి. ఈ స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ స్ట్రాంగ్ బేసెస్. స్ట్రాంగ్ యాసిడ్స్ లో HCl, స్ట్రాంగ్ బేసెస్ లో సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటే దే ఆర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ సిన్స్ బల్బ్ గ్లోస్ బ్రైట్లీ. వీక్ యాసిడ్స్ అండ్ వీక్ బేసెస్ ఆర్ వీక్ ఎలక్ట్రోలైట్స్ సిన్స్ ద బల్బ్ గ్లో లెస్ ఇంటెన్సిటీ, డిమ్ గా. అంటే మనం తీసుకున్నటువంటి ఎలక్ట్రోలైట్ బలంగా ఉంటే బల్బు యొక్క గ్లో బాగుంటుంది. అంటే అక్కడ ఆ విద్యుత్ ప్రవాహం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది.
మనం తీసుకున్నటువంటి ఎలక్ట్రోలైట్ బలహీనంగా ఉంటే ఆ వలయంలో బల్బు ప్రకాశహీనంగా డిమ్గా వెలుగుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రాలసిస్ జరిగేటప్పుడు అయనైజేషన్ అనేటటువంటిది చాలా తక్కువగా జరుగుతుంది. A mixture of several indicators show approximate pH of solution of different colors is called universal indicator. సో అది యూనివర్సల్ ఇండికేటర్ అంటే ఏందో కూడా ఒకసారి తెలుసుకోవాలి. తర్వాత పిహెచ్ స్కేల్. ఈ పిహెచ్ స్కేల్ యొక్క రేంజ్ వచ్చి 0 to 14 ఉంటుంది. దీన్ని ప్రపోజ్ చేసింది సోరెన్సన్. పిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ లాగ్ హెచ్ ప్లస్ అంటాం. మైనస్ లాగ్ హెచ్ ప్లస్ టు ది బేస్ 10 అనేటటువంటిది ఒక సూత్రం అది. అయితే ఈ పిహెచ్ ఆఫ్ న్యూట్రల్ సొల్యూషన్స్ కి పిహెచ్ వాల్యూ 7 ఉంటుంది. ఆసిడ్స్ అయితే ఆ పిహెచ్ వాల్యూ లెస్ దాన్ 7 ఉంటుంది. బేసిస్ అయితే పిహెచ్ వాల్యూ ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ 7 ఉంటుంది. ఇది ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని చదువుకోవాలి. డెఫినెట్ గా వీటి మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. pH increases H plus ion concentration decreases as pH decreases, H plus ion concentration increases. As pH increases, H plus ion concentration decreases. As pH decreases, H plus ion concentration increases. సో అదేం పెద్ద అవసరం లేదు. నెక్స్ట్ pH of acid rain is less than 5.6. It decreases pH of soil and add lime to the soil. అంటే ఆ pH వాల్యూ 5.6 గాని ఉంటే లెస్ దాన్ 5.6 ఉంటే దాన్ని మనం యాసిడ్ రైన్ ఆమ్ల వర్షాలు అని చెప్పేసి అంటారంటున్నారు. ఇది డిక్రీజెస్. దీనివల్ల ఏమవుతుందంటే సాయిల్ నేల యొక్క pH విలువ తగ్గుతుంది. అలాంటప్పుడు ఆ నేలకి మనము లైమ్ సున్నాన్ని కలుపుకోవాలంటే దానికి మళ్ళీ ఆ బేసిక్ నేచర్ న్యూట్రలైజేషన్ జరుగుతుంది అక్కడ. టూత్ ఎనామలీస్ మేడప్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్. దంతాలు కాల్షియం ఫాస్ఫేట్ తో తయారు చేయబడతాయి. ఫార్ములా వచ్చి CA3PO4 ట్వైస్. కాల్షియం ఫాస్ఫేట్ ఈస్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ ద బాడీ. ఈ దంతం అనేటటువంటిది కాల్షియం ఫాస్ఫేట్ తో చేస్తారు కాబట్టి ఇది బలమైనటువంటి గట్టి పదార్థము. స్టొమక్ ప్రొడ్యూసెస్ HCl యాసిడ్ అండ్ ఇట్ హెల్ప్స్ ది ఇన్ డైజెషన్. మన స్టొమక్ లో HCl ఆమ్లం అనేటటువంటిది ఉంటుంది. అది డైజెషన్ అంటే ఆహారం జీర్ణమయ్యేదానికి ఉపయోగపడుతుంది. యాంటాసిడ్స్. Antacids are used to neutralize the excess of acid in the stomach. మనకు ఇండైజెషన్ అయిపోయి లోపల తేపులు వస్తున్నట్లుగా ఉన్నట్లయితే స్టొమక్ లో అప్పుడు మనం ఏం చేస్తామంటే యాంటాసిడ్స్ వాడతాము. ఇవి యాసిడ్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఈ యాంటాసిడ్స్ అనేటటువంటి ఒక బేస్ ఇది. జనరల్ గా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ వాడతాము. దీన్నే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అని కూడా అంటారు. ఇది ఒక వీక్ బేస్, బలహీనమైనటువంటి క్షారం. తర్వాత న్యూట్రలైజేషన్ రియాక్షన్స్, తటస్థీకరణ చర్యలు అంటారు. ఒక ఆమ్లము క్షారముతో కలిసి లవణము నీరు ఏర్పడితే వాటిని న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అంటారు. యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. దిస్ ఈస్ కాల్డ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. HCl ప్లస్ NaOH గివ్స్ రైస్ టు NaCl ప్లస్ H2O. ఈ సోడియం క్లోరైడ్ యొక్క దీన్ని కామన్ సాల్ట్ అంటాము. అదే విధంగా రాక్ సాల్ట్ అని కూడా పిలుస్తారు. తర్వాత బ్లీచింగ్ పౌడర్ ఈస్ ప్రిపేర్డ్ బై ది యాక్షన్ ఆఫ్ క్లోరిన్ గ్యాస్ ఓవర్ డ్రై స్లేటెడ్ లైమ్. సో మనకి ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా తెలియాలి. దాన్నే మనము CaOCl2 కాల్షియం ఆక్సీ క్లోరైడ్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. కాల్షియం ఆక్సీ క్లోరైడ్.
అయితే దీని యొక్క యూజెస్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని బ్లీచింగ్ ఏజెంట్ గా వాడతారు, ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా వాడతారు, డిస్ఇన్ఫెక్టెంట్ ఇన్ ప్యూరిఫికేషన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. మనం తాగేటటువంటి నీటిల్లో డిస్ఇన్ఫెక్టెంట్ గా వాడతారు సూక్ష్మజీవులను చంపేదానికి. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ క్లోరోఫామ్. మత్తు మందుగా తయారు చేసేటువంటి క్లోరోఫామ్ కి కూడా ఈ కాల్షియం ఆక్సైడ్ క్లోరైడ్ అనేటటువంటిది వాడడం జరుగుతుంది. తర్వాత నేమ్ ఆఫ్ కెమికల్ ఫార్ములా అండ్ యూజెస్ అన్నాడు. అంటే ఖచ్చితంగా మనము కొన్ని రసాయన పదార్థాల యొక్క ఫార్ములాస్, వాటి యొక్క యూజెస్ కూడా తెలుసుకుంటే మంచిది. కామన్ సాల్ట్ సోడియం క్లోరైడ్ అంటాం. ఇది జనరల్ గా NaCl అనేటటువంటి ఫార్ములా ఉపయోగిస్తాం. రెండవది కాస్టిక్ సోడా, సోడియం హైడ్రాక్సైడ్, NaOH. సోప్ ఇండస్ట్రీలో వాడతారు. బ్లీచింగ్ పౌడర్ కాల్షియం ఆక్సిక్లోరైడ్. ఇది వచ్చి బ్లీచింగ్ ఏజెంట్, ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా వాడతారు. బేకింగ్ సోడా, సోడియం బైకార్బోనేట్, బేకరీలో ఎక్కువగా వాడతారు. తర్వాత ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ యాంటాసిడ్ అండ్ యాంటీసెప్టిక్ కూడా వాడతారు. యాంటాసిడ్ అండ్ యాంటీసెప్టిక్. వాషింగ్ సోడా వచ్చేసి Na2CO3 10H2O. ఇది వచ్చి ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ గ్లాస్, సోప్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్. బోరాక్స్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ క్లీనింగ్ ఏజెంట్. సో నెంబర్ ఆఫ్ యూజెస్ ఉన్నాయి. జిప్సమ్ వెరీ ఇంపార్టెంట్, CaSO4 2H2O. ఇది ప్రిపరేషన్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి పనికొస్తుంది. అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4 అంటాం ఫార్ములా. సో జిప్సమ్ యొక్క ఫార్ములా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా రెండు కూడా మీరు నేర్చుకోవాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ప్రధానమైనటువంటి ఉపయోగం ఏంటంటే, డాక్టర్స్ యూజ్ యాజ్ ఎ ప్లాస్టర్ ఫర్ బ్యాండేజెస్ అండ్ మేకింగ్ చాక్స్. చేతులు కాళ్ళు విరిగినప్పుడు కట్లు కట్టేదానికి ఎక్కువగా ఇది మనకు మెడికల్ లో ఉపయోగిస్తున్నారు. సో ఓకే. సో